కేవలం ఆ రోజు ఎంఐఎంకి ఈ హైదరాబాద్ని అమ్మేసినట్టుగానే మాకు అనిపిస్తుంది. రజాకార్ పాలనని మళ్ళా ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న లీడర్లు రేవంత్ రెడ్డి గారి భూములు శివారు ప్రాంతాలలో ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి, ధరలు పెంచుకోవడానికి చేస్తున్నారే కానీ ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజు 150 డివిజన్లోనే నిధులు సరిగ్గా లేవు. ఒక చెట్ల కొమ్మలు కొట్టేయమంటే ల్యాడర్ సరిగ్గా లేదు, లైట్లు సరిగ్గా లేవు, రోడ్లు లేవు, నాలాలు లేవు. మీరు ఇంకా కొత్తగా తీసుకుపోయి 2000 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు చేశామని చెప్పి చెప్పుకోవడానికి గొప్ప నగరం కాదండి. నిజంగా కూడా ఇది విశ్వనగరం లాగా కావాలి అని అంటే చిత్తశుద్ధితో చేయాలి. కేవలం ఎంఐఎం వాళ్ళ ఓట్లు పెంచి అక్కడ వాళ్ళ డివిజన్లు పెట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇక్కడ మేయర్ని కైవసం చేసుకోవాలి, తర్వాత హైదరాబాద్ని అమ్ముకోవాలన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రజాకార్లతో పోరాడిన వాళ్ళము. ఇట్లాంటి ఈ సమయంలో ఎంఐఎంతో కూడా మేము పోరాడతాము, కోర్టు మెట్లు ఎక్కుతాం, ఇంకా తీరంగా వస్తే మేము రోడ్ల పైకి కూడా ఎక్కుతాం. కానీ వాళ్ళు చేసే వాటికి మాత్రం మేము ఎలాంటి మీటింగ్ లేదండి. కేవలం వాళ్ళంతల వారు దారుసలాం ఆఫీసులలో కూర్చొని ఇచ్చారు. ఇవాళ మాకు మ్యాప్లు ఇచ్చారు. ఒక్కసారి ఈ మ్యాప్లు మీరు చూసుకోండి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న డివిజన్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. ఇవి ఎంత ఈ విస్తారణ చూడండి. ఇంత పెద్ద పెద్ద డివిజన్స్ ఏమో శివారు ప్రాంతాలలో చేశారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవేమో చాంద్రాయన్ గుట్ట, ఓల్డ్ సిటీ ఆ ఏరియాలలో. అంటే ఎంఐఎం ఒక్క సీటు ఉన్న దగ్గర 3 సీట్లు అయ్యాయి. జనాభా ప్రతిపాదికన వాళ్ళు చెప్తున్నారు. జనాభా ప్రతిపాదికన చేయాలంటే దాదాపుగా 35,000 నుంచి 40,000 వరకు ఓట్లు రావాలి. కానీ వాళ్ళ డివిజన్లలో 20,000, 15,000కి వాళ్ళ ఒక డివిజన్. అదే శివారు ప్రాంతాలలో 60,000, 78,000, 80,000కి కూడా ఉన్నాయి. మళ్ళీ ఇది ఎలా చేశారు? కాబట్టి మాకు ఒక పాపులేషన్ డేటా, దాంతో పాటు ఇది స్క్వేర్ కిలోమీటర్ ఎంత విస్తారణ ఉంది, దాంతో పాటుగా దాంట్లో విభజించినారు. మీరు ఒక రిలీజియన్ బేస్డ్ గానా దేని బేస్డ్ గా చేశారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లు వేరే ఉంటాయి, వేరే జిల్లాలు ఉన్నాయి, వేరే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, వేరే పార్లమెంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎందుకు కలిపారు? ఇంత హడావిడి ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నించినాము. ఆమెని పొగిడినంత సేపు వింటది, ఆమెని ప్రశ్నించే వరకు అలిగి వెళ్ళిపోతుంది మేయర్ గారు. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని చెప్పి నేను అంటున్నాను. మేము మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఒకటండి, ఒక గెజెట్ ఫామ్ ఇచ్చారు. ఆ గెజెట్ ఫామ్ లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇచ్చారు. దాని తర్వాత ఈ రోజు మాకు ఈ మ్యాప్ ఇచ్చారు. ఈ మ్యాప్ లో ఏమి కనిపించట్లేదు, పాపులేషన్ లేదు, ఏమి లేదు. దీన్ని తీసుకుపోయి మీరు కంప్లైంట్లు ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారండి కంప్లైంట్లు? ఎందుకు ఇస్తారు కంప్లైంట్లు? అంటే చీకట్లో బాణం వేయండి. అరే మేము మీతో చర్చించాము, మీ అభిప్రాయాలు సేకరించాము కాబట్టి చిత్తశుద్ధితో మేము చేశామని చెప్పుకోవడానికే కానీ ఇందులో మాత్రం ఎలాంటి ప్రణాళికబద్ధంగా జరగలేదు. ఇది కేవలం చెప్పుకోవడానికి, కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ఇవాళ మీటింగ్ పెట్టిందే కానీ మేము అడుగుతున్న ప్రశ్నలకు తన దగ్గర సమాధానం మాత్రం లేవు. ఏమి లేదండి, మీరు అనుకుంటున్నారు ఆమె ఏదో చర్చ చేస్తుందని. కేవలం దీనికి ఆమోదం పలుకుతుంది, తర్వాత ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్లు పెట్టేస్తారు, మేయర్ సీటు వాళ్ళు కైవసం చేసుకుంటారు. అంత రాజకీయ లబ్ధి కోసమే. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఎంఐఎం కి మన హైదరాబాద్ నగరాన్ని అంపేశారు. ఇది ఒక బీజేపీ పార్టీ కోసమో నా కోసమో కాదు, హైదరాబాద్ నగర ప్రజల కోసం. ఆ రోజు రజాకార్ పాలన మళ్ళా తీసుకురావాలనుకుంటున్నారు. ఈ రోజు మనం బొట్టు పెట్టుకోవాలన్నా, మళ్ళా వినాయక చవితి చేసుకోవాలన్నా, అయ్యప్ప మాల వేసుకోవాలన్నా ఈ దారుసలాంలో పోయి ఎంఐఎం కాలు మొక్కాలా మేము? మాకేం పట్టిందండి? హైదరాబాద్ నగరం మాది, ఎంఐఎం ఒక్కరిది కాదు, ఒక ముస్లింలది కాదు, ఒక మైనారిటీలది కాదు. హైదరాబాద్ నగరం అందరిది కావాలి అంటే మేయర్ గారు మంచిగా సానుకూలంగా స్పందించాలి. అంతేగాని ఏదో ఇంట్లో అక్క చెల్లెలు కొట్లాడుకుంటే నేను అలిగి వెళ్ళిపోతానని చెప్పి అలిగి వెళ్ళిపోతే మాత్రం ఎవరు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మేము ఇవన్నీ డాటాస్ తీసుకున్నాము. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ కోర్టుకి కూడా పోతానన్నది. పార్టీ రోడ్ ఎక్కమంటే రోడ్ ఎక్కుతాము, పార్టీ పోయి సెక్రటేరియట్ ముట్టడించమంటే సెక్రటేరియట్ ముట్టిస్తుంది. కానీ హైదరాబాద్ నగర ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం.